హాయ్! హలో ఫిల్మ్ లవర్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో భయ్యా. ఇంట్రెస్టింగ్ అని ఎందుకంటున్నానంటే, ఇప్పటిదాకా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వీళ్ళు తీస్తేనే అదర్ కంట్రీ వాళ్ళొచ్చి మన తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. వీఎఫ్ఎక్స్ గానీ, ఏదైనా మేజర్‌గా వీఎఫ్ఎక్స్‌కే ఎక్కువగా తీసుకున్నారు ఇప్పటిదాకా. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ మన తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ గారు నటించబోతున్న ఒక కొత్త మూవీ 'వీడీ' అని చెప్పారు. అండ్ డైరెక్టర్ పేరేశారనమాట కింద 'వీడీఎక్స్'. సో, ఆ మూవీకి నిన్న 'నాని' గారొచ్చేసి క్లాప్ కొట్టి వెళ్లారు. విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేయబోతున్న మూవీకి. సో, నేను ఫస్ట్ ఈ పోస్టర్ చూసినప్పుడు, అరే! ఇదేంటి ఏదో అడ్వర్టైజ్‌మెంట్ లాగుందే అనిపించింది. ఫస్ట్ చూడగానే అదే అనిపించింది. తర్వాత డీటెయిలింగ్‌గా ఒకరు బాణం పట్టుకోవడం, ఒకరు ఈటె పట్టుకోవడం, ఒకరు కత్తి పట్టుకోవడం, ఒకరు డాలు పట్టుకోవడం. విజయ్ దేవరకొండ గారు అలా కుక్కల్ని బ్యాలెన్స్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ ఏదో ఒక అంటే గుర్రాలకి రథం ఉంటది గదా! అలాంటి రథం మీద వస్తున్నట్టు అసలు డీటెయిలింగ్‌గా అబ్జర్వ్ చేస్తే వేరే లెవెల్ ఉంది. ఏదో ఒక తెలియని వైబ్ వచ్చింది ఆ పోస్టర్ చూస్తుంటే. సో, ఇలాంటి దాని కోసం ఏంటో డిఫరెంట్‌గా అటెంప్ట్ చేస్తున్నారు 'రణబాలి' అనేసి ఇట్లా కొత్తగా తీస్తున్నారు విజయ్ దేవరకొండ గారు. ఇంకొకటి 'రౌడీ జనార్దన్.' అలా చేస్తూ వచ్చారు. డిఫరెంట్‌గా చేస్తున్నారు. ఏంట్రా ఇది కూడా కొద్దిగా డిఫరెంట్‌గా ఉందనేసి ఇంకొంచెం డీటెయిలింగ్‌గా తెలుసుకోవాలని ఇన్ డెప్త్‌గా వెళ్ళా. వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ మూవీకి రైటర్, డైరెక్టర్ తెలుగతనే. అంటే మన ఇండియా పర్సనే. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇండియా పర్సన్సే. అండ్ ఎడిటర్ కూడా ఇండియా పర్సనే. సో, పర్టిక్యులర్‌గా ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ చేసేది 'స్పైడర్ మ్యాన్' మూవీకి అండ్ ఇంకా హాలీవుడ్ మూవీస్‌లో ఉన్నాయి. టాప్ మోస్ట్ మూవీస్. వాటికి వీఎఫ్ఎక్స్ వర్క్ చేసిన పర్సన్ దీనికి వర్క్ చేస్తున్నారు. మీరు పోస్టర్‌లో ఆయన్ని కూడా చూడొచ్చు. అంటే అట్ ఎ టైమ్ సెకండ్ వచ్చేసి డీఓపీ. ఈయన హాలీవుడ్ మూవీస్‌కి డీఓపీ చేశారు. ఈయన కూడా టాప్ మోస్ట్ మూవీస్ చేశారు. ఈ పోస్టర్‌లు వీళ్ళందరిని చూసిన తర్వాత వీళ్ళతోటే సినిమా ఉంటదేమో అనుకుంటాం. బేసిక్‌గా ఈ మధ్య కాలంలో కొద్దిగా అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించి కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, రీసెంట్‌గా 'నాని' గారిది కాదు. 'అల్లరి నరేష్' గారి మూవీ చూస్తే కూడా అలాగే చేశారు. సో, దీనికైతే మైండ్ బ్లోయింగ్. అక్కడ కనిపించేది ఎవ్వరు యాక్టర్స్ కాదు. ప్రతి ఒక్కరు టెక్నీషియనే. ఓన్లీ విజయ్ దేవరకొండ గారు మాత్రమే యాక్టర్ అనమాట. సో, మీకెలా అనిపించింది పోస్టర్ చూసిన తర్వాత? కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.